మన సంక్రాంతికి అయితే హైలైట్. నిజంగా అసలు ప్రభుత్వమా జంగల్ రాజ్యమా ఇదే అని చెప్పి అనిపించే విధంగా సంక్రాంతి అనేది చేసినారు వీళ్ళు. ఎంత దారుణం అంటే అసలు ఆ వీడియోలు చూస్తూ ఉంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్న వీడియోలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మొబైల్ రికార్డింగ్ డ్యాన్సులు, మొబైల్ బండ్లలో కొత్తపేటలో రికార్డింగ్ డ్యాన్సులు, రోడ్డు మీద రికార్డింగ్ డ్యాన్సులు పెడతా ఉంటే మనుషులందరూ పరిగెత్తా ఉన్నారు. పాటలు చూస్తే తాగురా తాగి చిందేరా అని దారుణమైన స్థాయిలో రికార్డింగ్ డ్యాన్సులు, మొబైల్ వ్యాన్లలో ఏకంగా లిక్కరు. అసలు ఏ స్థాయిలో జరిపినారని అంటే ప్రతి నియోజకవర్గంలో ఆక్షను. ఇవన్నీ చేయడానికి ఆక్షను. మా పులివెందులలో కూడా 3 కోట్ల కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే 3 కోట్లకు అమ్ముకున్నాడు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అక్కడ సెటప్ చేస్తారు. ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందనంటే ఈ జంగల్ రాజ్యం అనేది, ఓ డిఎస్పీ అనేవాడు మైక్ పట్టుకుంటాడు, యూనిఫామ్లో ఉన్నాడు, మైక్ పట్టుకున్నాడు, ఊపేయి కుదిపేయి అంటాడు. డిఎస్పీనా అసలు ఇది ఏం మనిషి చేయడని చెప్పి అర్థం కావడం. అసలు జంగల్ రాజ్యం అంటే ఇది కాకపోతే ఇంక ఏ రాజ్యం ఇది అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విషయాలు. నిజంగా ఈ బరితెగింపు అన్నది, ఈ విచ్చలవిడితనం అన్నది నిజంగా ఏ స్థాయికి వెళ్ళిపోయిందనంటే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వాళ్ళంతా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయినారంటే నిన్న 20 పేపర్లో చూసినాం. కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, అదే మనిషేనా అసలు ఇది ఎమ్మెల్యేనా అని అనిపిస్తుంది నాకు. అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి, బెదిరించి, రేపు చేసి, హెరాస్ చేసి, స్వయంగా ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయాన్ని కూడా ఏకంగా సాక్ష్యాలు, ఆధారాలతో సహా బయట పెట్టింది. ఆముదాల వలస ఎమ్మెల్యే ఇంకోడు కూన రవికుమార్. ఈయన గారి వేధింపులు భరించలేక గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యా యత్నం చేసుకుంటే ఇప్పటి వరకు చర్యలు లేవు. సతివీడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళను బలాత్కారం చేసిన చివరికి ఆ అధికారిని ఉపయోగించి ఆ కేసునే క్లోజ్ చేయించుకుంటారు. ఎంత దారుణంగా జరుగుతుందనంటే ఇంకొకడు మంత్రి సంధ్యారాణి పిఏ ఇంకొకడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని మరొక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే అతన్ని వదిలేసి ఫిర్యాదు చేసిన ఆయనను జైల్లో పెడతారు. ఇంకొకడు గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్. ఇంకొకడు ఈ మనిషి అశ్లీల వీడియోలు కూడా ఆయనతో మాట్లాడుతున్నాడు, ఈడు అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నాడు, ఈడు అశ్లీలంగా చేస్తూ. అసలు వీళ్ళు ఎవడు అసలు ఏ ప్రపంచంలో ఉండవు. ఇంకొకడు మంత్రి సుభాష్, వాసంశెట్టి సుభాష్. ఇంకొకడు ఏకంగా అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా చిందులేస్తానంటారు. అశ్లీల డ్యాన్సులు చేస్తూ ఏకంగా స్టేజ్ ఎక్కి చిందులేస్తాడు మంత్రి. అసలు నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు జంగల్ రాజ్యం అని అంటే ఇంకా వేరే పేరు ఏమైనా ఉంటుందా ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్న పనులకు?